చిన్న చిన్న పద్ధతుల్లో డబ్బులు సేవ్ చేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఎలా చేయాలో మనకి తెలియదు. ఇక్కడ కొన్ని టిప్స్, ట్రిక్స్ ఉన్నాయి చూడండి. తక్షణం అవసరం లేని వస్తువులని కొనకూడదు. అప్పు చేస్తే అప్పు తీర్చడానికే సరిపోతుంది, సేవ్ చేయడానికి ఏం మిగలదు. మీరు వారమంతా పక్కన పెట్టిన డబ్బులని వారాంతంలో బ్యాంక్ లో వేసేయండి. ఈ అకౌంట్ లో నుండి అత్యవసరం అయితే తప్ప మనీ బయటకి తీయకూడదు అని రూల్ పెట్టుకోండి. మీరు వాడని సబ్స్క్రిప్షన్స్ క్యాన్సిల్ చేసేయండి. కమోడిటీ యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి. మొబైల్ డేటా కంటే ఇంట్లో ఉన్న వైఫైని ఎక్కువ వాడుకోండి. బయట తినడం తగ్గించి ఇంటి భోజనమే తీసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాకి ఆదా. బయటకి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కునే అలవాటు తగ్గించండి. మీతో పాటు మంచి నీరు తీసుకు వెళ్ళండి. మీకు అవసరం లేని వస్తువులని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో అమ్మేయండి. షాపింగ్ వెళ్ళినప్పుడు లిస్ట్ రాసుకుని ఆ లిస్ట్ ప్రకారమే కొనండి. అనుకోకుండా వచ్చిన బోనస్ లాంటి డబ్బులని ఎక్స్ట్రా అకౌంట్ లో వేయండి. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఉదాహరణకి వాషింగ్ మెషిన్ ఫుల్ లోడ్ వేయటం లాంటివి. వీలున్నంత వరకు క్యాష్ పేమెంట్ చేయండి. ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయో మీకు తెలుస్తుంది. వారానికి ఒక రోజు నో మనీ స్పెండింగ్ డే అని పెట్టుకుని ఆ రోజున ప్రాణావసరమైతే తప్ప ఎలాంటి ఖర్చు పెట్టకండి. లైబ్రరీల్లో పుస్తకాలు తీసుకోండి. మీకు మరీ నచ్చితే తప్ప కొనకండి. అసలు ముందు రోజుకి ఎంత ఖర్చు అవుతోందో ఒక లెక్క వేసుకోండి. ఉత్తనే సేవ్ చేయకండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సేవ్ చేయండి. మీకు బాగా నచ్చిన వస్తువు ఏదైనా 24 గంటల తర్వాత కొనండి. 24 గంటల తరువాత కూడా మీకు అది ఇంకా నచ్చితే అప్పుడు కొనుక్కోండి. మీరు బయటకి వెళ్ళినప్పుడు ఒక కాఫీ తాగితే, ఇంటికొచ్చాక ఆ కాఫీకి అయిన ఖర్చు ఒక అకౌంట్ లో వేయండి. వారానికి సరిపడా మీల్ ప్లాన్ చేసుకుని ఆ ప్రకారం వస్తువులు తెచ్చుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. అనవసరమైన ఖర్చు ఉండదు. పాడైపోని వస్తువులని బల్క్ లో తెచ్చుకోండి. కొంచెం డబ్బులు కలిసి వస్తాయి. ఏదైనా వస్తువు కొనే ముందు ఇంట్లో ఉన్నవి రీసైకిల్ చేయవచ్చేమో చూడండి. బేసిక్ టైలరింగ్ నేర్చుకుంటే తెలియని ఖర్చు తగ్గుతుంది. వీలున్నంత వరకు గిఫ్ట్స్ ఇంట్లో తయారు చేయవచ్చేమో చూడండి. లేదు కొనాలి అంటే ముందే కొనండి. లాస్ట్ మినిట్ షాపింగ్ లో ఎప్పుడూ ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది.